So, hi team, I'm the team. I'm founder CEO at Dr. Pritch, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, doubt clarification session 2 on MBBS abroad 2020-22. So many of the students asked about different doubts on different questions on different country, different questions are adding ఉన్నారనమాట. అసలు ఆ క్వశ్చన్స్ ఏంటి, ఆ డౌట్స్ ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, ఇవి మీకు యూజ్ అవుతాయి లేదో సార్ చెక్ చేయండి. సో వీడియోస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ దట్టు మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి ఎంబీబీఎస్ రిలేటెడ్, వాట్ ఎవర్ ఫిలిపీన్స్ అవచ్చు, కిర్గిస్తాన్ అవచ్చు, కజకిస్తాన్, జార్జియా, ఆర్మేనియా. ఎందుకంటే మీకు బయట వచ్చేసరికి రష్యా గురించి అడితే ఒక ప్రాబ్లం, జార్జియా గురించి అడితే ఒక ప్రాబ్లం, లేకపోతే యుక్రెయిన్ గురించి అడితే ఒక ప్రాబ్లం, ఫిలిపీన్స్ గురించి అడితే ఒక ప్రాబ్లం, ఇలా నెంబర్ ఆఫ్ వచ్చేసరికి మీకు చాలా వరకు వస్తే డెసిషన్ మేకింగ్ అనేది పర్ఫెక్ట్ డెసిషన్ మేకింగ్ అనేది 100% రావట్లేదు. సో నాకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ నెంబర్ ఆఫ్ పేరెంట్స్ కాల్ చేస్తారు, సార్ జార్జియా అడిగితే వాళ్ళు అలా చెప్తున్నారు, రష్యా గురించి ఇలా చెప్తున్నారు, ఫిలిపీన్స్ గురించి అలా అసలు ఏంటి, వాట్ ఇస్ ద రియల్ ఫ్యాక్ట్స్ బిహైండింగ్, వాట్ ఇస్ అసలు ఈ క్వశ్చన్స్. సో మీకు కూడా ఎలాంటి వాట్ ఎవర్ చిన్న క్వశ్చన్ అవచ్చు, పెద్ద క్వశ్చన్ అవచ్చు, వాట్ ఎవర్ ద డౌట్స్, వాట్ ఎవర్ ద క్వశ్చన్, జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే. సో ఈ రోజు క్వశ్చన్స్ ఏంటి. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఆస్క్ సార్ వాట్ అబౌట్ జార్జియా. సో జార్జియా ఎంబీబీఎస్ ఏ విధంగా ఉంటుందని అడుగుతున్నారండి. జార్జియా ఎంబీబీఎస్ ఎందుకంటే ఈ గెజెట్ రూల్స్ వచ్చిన తర్వాత చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి. సో కొన్ని కంట్రీస్ వచ్చేసరికి డ్యూరేషన్ ప్రాబ్లం అవుతుంది, కొన్ని కంట్రీస్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది, కొన్ని కంట్రీస్ వచ్చేసరికి ఆ ప్రోగ్రామ్ రిలేటెడ్ అడ్జస్ట్ అవ్వట్లేదు, కొన్ని కంట్రీస్ వచ్చేసరికి డిఫరెంట్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ ఎగ్జామినేషన్స్, డిఫరెంట్ కరికులమ్స్, తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్, లైసెన్స్ ప్రాబ్లమ్స్, తర్వాత వచ్చేసరికి మన ఎంబసీ ప్రాబ్లమ్స్. అసలు ఏం చెప్పారు, మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, అసలు ఎలా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధమైన యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఒక కంట్రీ సెలెక్షన్ ఫస్ట్ అసలు ఎన్ఎంసీ రూల్స్ ఏ విధంగా మనం ఒక కంట్రీ ఫాలో అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతా డిగ్రీ ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఆ డిగ్రీ ఇప్పుడు ఇన్వాలిడే కాదని ఇప్పుడు తెలియదు. మీరు ఎప్పుడైతే 6 years తర్వాత వచ్చి మళ్ళీ ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత ఆ డిగ్రీ వ్యాలిడా కాదని అప్పుడు తెలుస్తుంది. మనకి 6 years తర్వాత ఇమీడియట్ గా తెలియదు రేపు వెళ్ళినమ్మంటే అది ఏ కంట్రీ వెళ్ళినా. సో కాబట్టి 1-2 సార్లు మనం అడ్మిషన్ అది ఏ కంట్రీ అయినా అవ్వచ్చు, అది రష్యా అవ్వచ్చు, ఫిలిపీన్స్ అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, వాట్ ఎవర్ ద కంట్రీ, ఖచ్చితంగా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నట్టు అఫీషియల్ గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఆ కంపల్సరీ డాక్యుమెంటేషన్ అనేది అసలు ఏ విధంగా చెక్ చేసుకోవాలి. సో సార్ ఫస్ట్ మీరు ఏదైనా ఒక కంట్రీ వెళ్ళండి, అది రష్యా అవ్వచ్చు, ఫిలిపీన్స్ అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, ఇంకా ఏ కంట్రీ అవ్వచ్చు, ఖచ్చితంగా మన ఇండియన్ ఎంబసీ అనేది జార్జియాలో ఉండాలి, లేదంటే ఫిలిపీన్స్లో ఉంటుంది, లేకపోతే రష్యాలో ఉంటుంది. ప్రతి కంట్రీలో ఖచ్చితంగా ఉంటుంది ఇండియన్ ఎంబసీ అనేది. సో మన ఇండియన్ ఎంబసీ మీరు ఏదైతే కంట్రీ వెళ్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎంబసీ వాళ్ళు చెప్పాలి అక్కడ ఆ డిగ్రీ వ్యాలిడా కాదా, అసలు ఆ డిగ్రీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదని. అప్పుడు మాత్రమే ఆ డిగ్రీ 100% వ్యాలిడ్ అవుతుంది. అదర్వైజ్ ద డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది, 100% ఇన్వాలిడ్ అవుతుంది. సో ఇప్పుడంటే మీకు తెలియదు, జస్ట్ ఏదో టీవీ అడ్వర్టైజ్మెంట్స్, ఫోన్ కాల్స్, మెసేజెస్, ఇంకోటి చేస్తారు. బట్ అఫీషియల్గా అసలు ఏ విధంగా చెక్ చేయాలన్నప్పుడు ఫస్ట్ మీరు మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది, జార్జియా కూడా, జార్జియాలో మన ఎంబసీ లేదు కాబట్టి ఆర్మేనియాకి జార్జియాకి 2 కలిపి ఉంది. సో రష్యాలో ఉంది, తర్వాత ఫిలిపీన్స్లో ఉంది, తర్వాత కజకిస్తాన్, కిర్గిస్తాన్, అన్ని కంట్రీస్లో ఉంది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఆ ఎంబసీ నుంచి అఫీషియల్గా. ఎందుకంటే మన ఎంబసీ అంటే ఆ కంట్రీలో ఉండే మన ఆఫీస్ అనమాట, మన అఫీషియల్గా మన గవర్నమెంట్ ఆఫీస్ అనమాట ఎంబసీ అంటే. సో కాబట్టి ఆ జార్జియాలో ఎంబసీ లేదు కాబట్టి ఆర్మేనియాలో ఉంది, ఆ 2 కలిపి ఒక ఎంబసీ ఆర్మేనియాలో ఉంది. సో కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఫిలిపీన్స్లో మన ఇండియన్ ఎంబసీ మనీలాలో ఉంది, రష్యాలో మాస్కోలో ఉంది. సో కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకోండి ఆ ఎంబసీ వాళ్ళు ఏం చెప్తున్నారు. ఎందుకంటే క్లియర్గా చెప్తారు. ఆల్రెడీ అన్ని కంట్రీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, ఇప్పుడు కాదు 2 months ముందే. సో కాబట్టి ఆ నోటిఫికేషన్ చెక్ చేయండి, అఫీషియల్ నోటిఫికేషన్. అప్పుడు మీకు అర్థమైపోతుంది అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, లేకపోతే జస్ట్ ఏదో నార్మల్గా చూపించేసి పేపర్ మీద, లేకపోతే వాటి అసలు అక్కడ ఒక మనకి ఇప్పుడు మన ఇండియాలో ఎంసీఏ ఉన్నప్పుడు లేదా ఎన్ఎంసీ ఉన్నట్టు ఆ కంట్రీలో డిఫరెంట్ ఎడ్యుకేషన్ సంబంధించి హైర్ అథారిటీస్ ఉంటాయి. వాటి నుంచి కదా మనకు కావాల్సింది. ఖచ్చితంగా వచ్చేసరికి ఎంబసీ నుంచి మనం అఫీషియల్గా తీసుకోవాలి. సో ఆ ఎంబసీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిపీన్స్లో ఉందనుకుంటే చెడ్ ఉంటుంది, అక్కడ చెడ్ నుంచి తీసుకుంటే ఆ కంట్రీలో ఆ డిగ్రీ వ్యాలిడ్, బట్ ఇండియా వచ్చి వ్యాలిడ్ అవ్వాలంటే మన ఇండియన్ ఎంబసీ చెప్పాలి. అక్కడ జార్జియా ఉందనుకోండి, జార్జియాలో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళ కంట్రీలో ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది, బట్ మన ఇండియా వచ్చి ఆ డిగ్రీ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఆ డిగ్రీ ఇండియాలో ప్రాక్టీస్ వ్యాలిడా కాదా అని కనుక్కోవాలంటే మన ఎంబసీని అడగాలి, వాళ్ళ ఎంబసీని కదా అడగాల్సింది. వాళ్ళ యూనివర్సిటీ నుంచి వాళ్ళ కంట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి కదా, హైయర్ ఎడ్యుకేషన్ కదా చెప్పాల్సింది, మన ఎంబసీ చెప్పాలి. ఫిలిపీన్స్ అయితే మన ఎంబసీ ఉంది. ఫిలిపీన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సపరేట్, హైయర్ ఎడ్యుకేషన్ షెడ్ అనేది సపరేట్. సో మీ ఇండియాలో డిగ్రీ వ్యాలిడ్ అవ్వాలంటే మన ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పాలి. ఎలా చెప్తుంది, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళు మన ఎంబసీ వాళ్ళే చెప్తారు, ఆ ఎంబసీ వాళ్ళు ఆ ఇండియన్ గవర్నమెంట్ నుంచి అడుగుతారు. అప్పుడు ఏంటంటే మనకి కొరిలేషన్ అవుతుంది. సో ఆ కంట్రీ నుంచి ఆ యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు అనుకుంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం. అక్కడ ఆ యూనివర్సిటీ నుంచి వచ్చిందా లేదా, ఆ చెడ్డ నుంచో లేకపోతే ఇంకో కంట్రీ నుంచి వచ్చినప్పుడు ఆ వేరే యూనివర్సిటీ నుంచి వచ్చినప్పుడు అది కాదు అఫీషియల్గా మన ఎంబసీ వాళ్ళు క్లియర్గా చెప్పాలి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నారు లేదు. వాళ్ళు ఆ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు మన ఎంబసీకి పంపుతారు, అది పంపి వాళ్ళు మన ఇండియన్ ఎన్ఎంసీకి పంపుతారు. అప్పుడు వాళ్ళు మ్యాచ్ అయినప్పుడు ఓకే డిగ్రీ వ్యాలిడ్ అంటారు. సో లేదు సపరేట్గా వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ చెప్తే మాత్రం దట్ డిగ్రీ ఇన్వాలిడ్. అది జార్జియా అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, ఫిలిపీన్స్ అవ్వచ్చు, అది మాత్రం 100% పక్కా, దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. సో ఈ కంపల్సరీగా ఎంబసీ నుంచి ఖచ్చితంగా 1-2 సార్లు అది అగ్రిమెంట్ నోటిఫికేషన్ ఉంటే మాత్రమే వెళ్ళండి, అదర్వైజ్ ద డిగ్రీ ఇస్ 100% ఇన్వాలిడ్ ఇన్ ఇండియా.
దట్స్ ఇట్. ఆ తర్వాతనే మీకు రష్యా గురించి ఆలోచించండి. ఆ తర్వాతనే మీరు ఎంబసీ నుంచి అఫీషియల్ డాక్యుమెంట్ ఉందా లేదా, ఇంకంతే, దట్స్ ఇట్. ఇంకా తర్వాత మీరు ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఎంబసీ అనేది అక్కడ మన ఆఫీస్ మన ఇండియన్ రిప్రజెంటేటివ్. సో కాబట్టి వాళ్ళ కంట్రీలో ఏ చేంజెస్ జరిగినా ఎంబసీకి పంపుతారు. ఎంబసీకి పంపిన తర్వాత మన ఇండియాకి పంపుతారు, మన ఎన్ఎంసీకి. అవి రెండు ఓకే అంటే అప్పుడు ఆ కంట్రీలో ఆ డిగ్రీ వ్యాలిడ్ అన్నట్టు. లేదు సపరేట్గా ఆ కంట్రీలో వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అది ఆ కంట్రీ వరకు వ్యాలిడ్, ఇండియాలో వ్యాలిడ్ కాదు. ఓకేనండి, ఇండియాలో అయితే వ్యాలిడ్ కాదు. సో అది ముందు చెక్ చేయండి. ఇంకా రిమైనింగ్ అన్ని క్వశ్చన్స్ అన్ని ఫర్దర్గా 100% మీరు ఫస్ట్ ఏదైనా ఒక కంట్రీ జాయిన్ అవ్వాలన్నప్పుడు ఫస్ట్ ఆ కంట్రీ ఎవరైతే మీకు మెసేజ్లు, ఎవరైతే కాల్స్, ఎవరైతే ఆ ప్రమోషన్స్ చేస్తున్నారో వాళ్ళు ఒకటే అడగండి. సో ఆ డిగ్రీ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం వ్యాలిడే కదా, లేదంటే ఇదిగోండి ఇక్కడ మేము ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం, గెజెట్ రూల్స్ ప్రకారం ఇదిగోండి 54 months ఎంబీబీఎస్ ఉంది, 1 year ఇంటర్న్షిప్ ఉంది, తర్వాత ఏంటంటే ఇక్కడ ఫుల్ ఇంగ్లీష్ మీడియం, ఇదిగోండి ఇలా డిగ్రీ ఇస్తున్నారు, అలా డిగ్రీ ఇస్తున్నారు, అది కాదు. ఎంబసీ వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. ఎంబసీ ఎందుకంటే అది యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎంబసీ వాళ్ళు అఫీషియల్గా ఇచ్చారు, ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు, అఫీషియల్ గెజెట్ ఇచ్చున్నారు. ఏమని అక్కడ ఫాలో అవుతున్నట్టు, లేదంటే లేదండి. ఆ గెజెట్ 100% ఉంటేనే ఆ కంట్రీ ఫస్ట్ ప్రిఫర్ చేయండి, లేకపోతే ఆ కంట్రీ ప్రిఫర్ చేయడం 100% బెటర్. ఎందుకంటే ఇప్పుడైతే మీకు తెలియదు ఆ కంట్రీ గురించి. ఫర్దర్గా 6 years తర్వాత వస్తారు కాబట్టి అప్పుడు ఇక్కడ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలన్నప్పుడు అప్పుడు కుదరదు, అప్పుడు ఇన్వాలిడ్ అంటే అప్పుడు మీకు 30 లక్షలు 40 లక్షలు తర్వాత 6 years అంతా వేస్ట్ అవుతుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏదైతే కంట్రీ వెళ్తున్నారో ఆ కంట్రీ మన ఇండియన్ ఎంబసీ నుంచి అఫీషియల్గా అప్రూవల్ ఉందా లేదా, అదర్వైజ్ ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. దట్స్ ఇట్. ఓకే. సో డౌట్ క్లారిఫికేషన్ 2 on MBBS సపరేట్ 2022. సో చాలా మంది అడుగుతున్నారు సార్, వాట్ అబౌట్ ఎంబీబీఎస్ ఇన్ జార్జియా. సో నేను చెప్పున్నాను సార్, ఇప్పుడే చెప్పున్నాను, మీరు జార్జియా వెళ్ళే ముందు ఖచ్చితంగా ఒకటే చెక్ చేసుకోండి. అక్కడ ఏది సార్ యూఎస్ఎంఎల్ఏ, తర్వాత యూకే, కెనడా, ఆస్ట్రేలియా, అటు నుంచి అటు పీజీ, ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, హాస్టల్స్, ఇవి కాదు చూడాల్సింది. ఫస్ట్ చూడండి, ఆ ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. మీరు ఏదైనా కంటే అసలు ముందు డిగ్రీ వ్యాలిడ్ అవ్వాలి కదా ఇండియాలో. సో కాబట్టి మన ఎంబసీ నుంచి, ఇండియన్ ఎంబసీ నుంచి ఖచ్చితంగా జార్జియా డిగ్రీ వ్యాలిడా కాదని అఫీషియల్ డాక్యుమెంట్ ఒకటి తీసుకోండి. అప్పుడు మాత్రమే ఆ కంట్రీకి వెళ్ళండి. ఆ తర్వాత ఆలోచించండి, అక్కడి నుంచి యూఎస్ వెళ్తారా, కెనడా వెళ్తారా, లేకపోతే సపరేట్ హాస్టల్సా, లేకపోతే ఇంకోట ఇండియన్ క్లైమేట్, ఇండియన్ మెస్సా, లేకపోతే సపరేట్ హాస్టల్స్, ఏంటి అది తర్వాత సంగతి అవన్నీ. సో ఫస్ట్ అఫీషియల్గా డాక్యుమెంట్, అఫీషియల్గా, ఎందుకంటే అన్ని కంట్రీస్ ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నాయి. సో కాబట్టి మీరు జార్జియా వెళ్దాం అనుకున్నప్పుడు ఫస్ట్, లేదా ఫిలిపీన్స్ వెళ్తాం, జార్జియా అంతే, ఫిలిపీన్స్ అంతే, ఏ కంట్రీ, రష్యా అయినా అంతే, అఫీషియల్గా ఉందా లేదా, అప్పుడు మాత్రం ఆ డిగ్రీ వ్యాలిడ్, అదర్వైజ్ ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. జార్జియా ఎస్పెషల్లీ, జార్జియా, ఫిలిపీన్స్ ఎస్పెషల్లీ. రష్యా ఆల్మోస్ట్ ఇప్పుడు కదా 6 months ముందే, మార్చిలోనే రిలీజ్ చేస్తున్నారు అఫీషియల్గా. మేము ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నామంటే దట్టు అడ్మిషన్ లెటర్ కూడా ఇష్యూ చేస్తున్నారు. దాంతోపాటు సార్ ఎంబసీ వాళ్ళు ఆల్రెడీ క్లియర్గా డాక్యుమెంట్ పెట్టున్నారు. రష్యా గురించి ఏదైనా డౌట్స్ ఉంటే వీఆర్ ద అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ ఫర్ రష్యా. సో ఐ విల్ సెండ్ ఆల్ ద డీటెయిల్స్ రిగార్డింగ్ టు దట్. ఓకే. సో కాబట్టి ఎస్పెషల్లీ ఫిలిపీన్స్, జార్జియా వచ్చేసరికి ఎంబసీ నుంచి అప్రూవల్ ఉన్నాయో లేదో చెక్ చేయండి, అదర్వైజ్ ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. దట్స్ ఇట్. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. అసలు ఏమి కన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎంబసీ నుంచి అఫీషియల్ అప్రూవల్ ఉంటే ఓకే, దట్ డిగ్రీ ఇస్ వ్యాలిడ్, అదర్వైజ్ దట్ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. సో ఏ డాక్యుమెంట్ అవసరం లేదు, జస్ట్ ఆ ఒక్క డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది. ఓకే. సో ఇండియన్ ఎంబసీ ఉంటే అక్కడ అడగండి, ఎందుకంటే జార్జియా చిన్న కంట్రీ, 25 lakhs పాపులేషన్ ఉన్న చిన్న కంట్రీ. సో అక్కడ ఎంబసీ లేదు మంది. సో రెండే కలిపి అర్బెనియాలో ఉంది. సో మీరు ఎంబసీకి ఎట్టి పరిస్థితుల్లో ఎంబసీని అప్రోచ్ అవ్వండి, లేదా ఆ డాక్యుమెంట్ అడగండి. ఆ డాక్యుమెంట్ ఉంటే మాత్రం డిగ్రీ వ్యాలిడ్. ఆ తర్వాత యూఎస్ఎంఎల్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఎందుకంటే ఆ డిగ్రీ ఇండియా వ్యాలిడ్ ఉన్నప్పుడు ఇంకా ప్రపంచంలో ఎక్కడ వ్యాలిడ్ అవ్వదు. ఓకే. తర్వాత యూఎస్ఎంఎల్ఏ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందండి? యూఎస్ఎంఎల్ఏ ప్రోగ్రామ్ అంటున్నారు సార్. సో నేను చెప్పేది ఏంటంటే సార్, యూఎస్ఎంఎల్ఏ ప్రోగ్రామ్ అనేది సరే, దాని గురించి సపరేట్ చాలా పెద్ద టాపిక్ అండి అది. యూఎస్ఎంఎల్ఏ ప్రోగ్రామ్ అంటే దానికి ఏంటంటే అసలు ఆ ప్రోగ్రామ్ అసలు ఇండియన్ సెట్ అవుతుందా లేదా, ఇంకా చిన్న డిస్క్రిప్షన్ ఇస్తాను, అసలు ఇండియన్ సెట్ అవుతుందా లేదా, అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందని. సో ఫస్ట్ సార్ మనకి నీట్ ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవచ్చు. అలానే యూఎస్ఎంఎల్ఏ ఒకసారి ఫెయిల్ అయితే 8 years రాయనివ్వరు. నెక్స్ట్ ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు, మళ్ళీ మీరు ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ అన్లిమిటెడ్ ఐటమ్స్. బట్ కాకపోతే యూఎస్ఎంఎల్ఏ ఒకసారి రాసి ఫెయిల్ అయితే మాత్రం 8 years రాయనివ్వరు. ఇంకా జస్ట్ మీరు ఒకసారి ఓకే అందరూ యూఎస్ఎంఎల్ఏ అటు నుంచి యూఎస్ఎల్ వచ్చి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయొచ్చు, లేకపోతే అక్కడే సెటిల్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఒకసారి ఫెయిల్ అయితే ఎగ్జామ్లో, ఎందుకంటే దీని పాస్ పర్సంటేజ్ 1% అప్ టు మ్యాక్సిమం 4%. అంటే 100 members రాస్తే ఒక 2 members మాత్రమే సఫిషియెంట్గా అంత క్లారిటీగా ఉంటుంది, 100 to 2. దాంతోపాటు ఇంకోటి ఏంటి, 8 years రాయనివ్వరు ఒకసారి ఫెయిల్ అయితే. అది యూఎస్ఎంఎల్ఏ గురించి ఆలోచించండి. ఫర్దర్గా నేను ప్రోగ్రామ్ అంతా నేను చెప్తా ఒకసారి మొత్తం ఆ ప్రోగ్రామ్ అంతా ఎలా ఉంటుంది అనేది. బట్ కాకపోతే మెయిన్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇది ఒకసారి ఫెయిల్ అయితే 8 years రాయనివ్వరు, పాస్ పర్సెంట్ 1 నుంచి 2% ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే సార్, ఈ ప్రోగ్రామ్ అనేది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మ్యాచ్ అవ్వదు, ఎందుకంటే వాటికి 10+4 సిస్టమ్. అక్కడ యూఎస్లో వాళ్ళకి యూఎస్ఎంఎల్ఏ యూఎస్లో రాస్తారు కదా.
సో వాళ్ళు అక్కడ చదివే స్టూడెంట్ 10+4 సిస్టమ్, మన దగ్గర 10+2 సిస్టమ్. సో వాళ్ళ ప్రోగ్రామ్ వేరు కూడా, మన ప్రోగ్రామ్ మనకి ఇండియన్గా మ్యాచ్ అవ్వదు. సో మ్యాచ్ అవునప్పుడు ప్రోగ్రామ్ ఏంటంటే ఎక్కువ, అందుకని పాస్ పర్సెంటేజ్ 1%, 2% మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, బెటర్ టు దిస్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ఇండియన్స్. అది ఎందుకు అనేది నేను ఫర్దర్గా చెప్తా. ఆల్రెడీ చెప్పున్నాను కూడా ఒకటి సార్, ఒకసారి చెక్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్, డాక్టర్ ప్రిన్స్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. తర్వాత వచ్చేసరికి సార్ రష్యా. సో రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కదా అని చెప్తున్నారండి. యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం సార్ రష్యా వచ్చేసరికి ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం అండి. యాజ్ పర్ బేస్డ్ ఆన్ యూనివర్సిటీస్, అంటే చాలా యూనివర్సిటీస్ ఉంటాయి రష్యాలో వస్తే, చాలా యూనివర్సిటీస్ ఉంటాయి. సో 5 యూనివర్సిటీ 150 యూనివర్సిటీస్ ఉన్నాయి, మెడికల్ యూనివర్సిటీస్. సో కాబట్టి రష్యా వచ్చేసరికి మనకి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ స్టూడెంట్ యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీలు అన్ని రష్యా ఫాలో అవుతారు. సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఒకసారి 1-2 చెక్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అన్ని ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం, ఆల్మోస్ట్ ఆల్ ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం, దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనండి. సో కాబట్టి రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలా. మీరు ఏ కంట్రీ వెళ్ళా లాంగ్వేజ్ అనేది మ్యాండేట్ అండి. యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ 5 కంట్రీస్ వెళ్తే తప్పితే రిమైనింగ్ ఏ కంట్రీస్ వెళ్ళా రష్యన్ లాంగ్వేజ్ మ్యాండేటరీ. అంటే రష్యా 3 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియం, 3 సంవత్సరాలు రష్యన్ లాంగ్వేజ్ ఉంటుందని కాదు. జస్ట్ మనం ఇప్పుడు చెన్నైలో ఇప్పుడు నేషనల్ పూల్ 50% చేశారు. ఇప్పుడు నేషనల్ పూల్ అంటే ఇంతకుముందు 10% ఉంది, ఇప్పుడు 50%. అంటే ఢిల్లీ వాడు వచ్చి చెన్నైలో చదవచ్చు, చెన్నై వాడు వచ్చి విజయవాడలో చదవచ్చు, విజయవాడ వచ్చి హైదరాబాద్లో చదవచ్చు, లేదా హైదరాబాద్ వెళ్ళి జమ్మూ కాశ్మీర్లో చదవచ్చు. అంటే మనకి ఇప్పుడు డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ లాంగ్వేజ్ ఉన్నాయి. అంటే మనకి బేసిక్ లాంగ్వేజ్ అక్కడ సర్వైవ్ అవ్వాలంటే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళేసి జమ్మూ కాశ్మీర్లోనో, ఢిల్లీలోనో, ఉత్తరప్రదేశ్లోనో, లేకపోతే చెన్నైలోనో, కేరళలో వెళ్ళినప్పుడు మనకి డే టు డే కమ్యూనికేషన్స్ అక్కడ అందరూ తెలుగు మాట్లాడరు కదా. సేమ్ లైక్ మన డే టు డే కమ్యూనికేషన్ అంటే మలయాళం నేర్చుకోవాలి బేసిక్గా, అంతే తప్పితే మలయాళంలో లాంగ్వేజ్ ఉంటుంది, మలయాళంలోనే క్లాసులు చెప్తారు, మలయాళంలోనే అన్నీ ఉంటాయని కాదు. సేమ్ లైక్ రష్యా కూడా అంతే. సో ఓకేనండి, డౌట్ క్లారిఫై అయింది అనుకుంటా. ఇంకా ఏమన్నా ఉంటే నాకు జస్ట్ వాట్సాప్ చేయండి. సో సార్ ఇంకో విషయం కూడా, ఫిలిపీన్స్ నోటిఫికేషన్. సార్ ఫిలిపీన్స్లో సరిగ్గా అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ చెడ్డోల్ రిలీజ్ చేశారంటే ఇక్కడ 54 months ఎంబీబీఎస్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నట్టు రిజిస్ట్రేషన్ ఇస్తున్నట్టు అంటున్నారు. సో ఆ నోటిఫికేషన్ అనేది మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఆ నోటిఫికేషన్ అనేది ఇండియన్ ఎంబసీ వాళ్ళు నోటిఫికేషన్ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఇంత ఫస్ట్ అని చెప్పా. సో వాళ్ళనేది ఆ చెడ్ అంటే కమిషనర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఫిలిపీన్స్లోనే మన మెడికల్ ఎడ్యుకేషన్ ఆ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక బోర్డు, ఆ బోర్డు వాళ్ళు ఇష్యూ చేశారు. బట్ ఆ బోర్డు ఏంటంటే మన ఎంబసీ వాళ్ళకి పంపించిన తర్వాత మన ఎంబసీ వాళ్ళు వచ్చేసరికి ఎన్ఎంసీకి పంపిస్తే అది మ్యాచ్ అవ్వట్లేదని చెప్పారు క్లియర్గా. అంటే ఆ డిగ్రీ ఇండియాలో ఇన్వాలిడ్, ఫిలిపీన్స్ డిగ్రీ రైట్ నౌ ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. ఓకేనండి, ఏ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు అఫీషియల్గా డిగ్రీ వ్యాలిడ్ అని లేదు. అందుకని నేను చెప్పాను ఇండియన్ ఎంబసీ ఇంపార్టెన్స్ ఏంటంటే అది ఇంపార్టెన్స్. సో అందుకని మీరు ఫిలిపీన్స్ వెళ్ళే ముందు ఫిలిపీన్స్ ఎంబసీ, మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది అక్కడ, అప్పుడు అఫీషియల్ డాక్యుమెంట్ తీసుకోండి. వాళ్ళు ఇచ్చేది అది మన సంబంధం ఉండదు, అది వాళ్ళ డిగ్రీ వరకు ఫిలిపీన్స్ వరకే. మన ఇండియన్ అవ్వాలంటే ఇండియన్ ఎంబసీ పంపిస్తే, అది ఎన్ఎంసీ పంపిస్తే ఎన్ఎంసీ అప్పుడు అప్రూవల్ చేస్తే అప్పుడు ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. అదర్వైజ్ రైట్ నౌ ఆ హైయర్ ఎడ్యుకేషన్ పంపిన నోటిఫికేషన్ మన ఇండియన్ ఎంబసీ మనీలియాలో పంపిస్తే వాళ్ళు వచ్చేసరికి ఎన్ఎంసీ పంపిస్తే ఎన్ఎంసీ వాళ్ళు ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అని పంపారు. వాళ్ళైతే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్లేదు. పేరెంట్స్కి క్లియర్గా గైడ్ చేశారు, మీరు అనవసరంగా డబ్బులు టైం వేస్ట్ చేసుకోవద్దని. ఓకేనండి. సో కాబట్టి ఫిలిపీన్స్ డిగ్రీ రైట్ అవుట్ నాట్ వ్యాలిడ్. సో సార్ డబుల్ ఇంటర్న్షిప్ ఇస్ మ్యాండేటరీ ఆర్ నాట్, అంటే సార్ మీరు యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఏంటంటే సార్ మీరు ఏ కంట్రీలో చదివినా ఆ కంట్రీలో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి. అంటే మీరు ఏ కంట్రీ వెళ్ళే ముందైనా సరే ఆ కంట్రీలో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఉండాలి. అంటే మనం ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక కంట్రీలో ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇంటర్న్షిప్ మ్యాండేటరీ. అందుకని మీరు ఆ కంట్రీలో రిజిస్ట్రేషన్ ఉండాలి, మళ్ళీ ఇండియాలో రిజిస్ట్రేషన్ రావాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి, తర్వాత మళ్ళీ ఇంటర్న్షిప్ చేయాలి. సో కాబట్టి అక్కడ ఇంటర్న్షిప్ చేయాలి, ఇక్కడ ఇంటర్న్షిప్ చేయాలి. అందరూ అంటే ఇంటర్న్షిప్ మీన్స్ ఇంక్లూడింగ్ అది, అంటే మీరు అది నేను చెప్పేది. ఇప్పుడు రష్యా అనుకోండి, రష్యాలో 6 years ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. సో కాబట్టి అలా అఫీషియల్గా రావాలి. మళ్ళీ 6 years + 1 year ఇంటర్న్షిప్ అని కాదు, 6 years ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. సో మనకు వచ్చరికి ఇండియాలో వచ్చరికి మళ్ళీ ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకో మళ్ళీ ఇంటర్న్షిప్ చేయాలి. ఎందుకంటే ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోండి, లేదా అక్కడ రష్యాలో ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఇంటర్న్షిప్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అది డబుల్ ఇంటర్న్షిప్ అంటే. అంటే యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అక్కడ లైసెన్స్ చేసుకోవాలి. మీకు డబుల్ లైసెన్స్ వస్తుంది, అప్పుడు అక్కడ లైసెన్స్ వస్తుంది, ఇక్కడ లైసెన్స్ వస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎన్ఎంసీ. తర్వాత వచ్చరికి సార్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. సో సార్ మీకు ఇంకో విషయం చెప్పాలి అంటే యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు క్లియర్గా చెప్పున్నారు, మీరు చిన్న కంట్రీస్ లైక్ జార్జియా లాంటి చిన్న కంట్రీస్కి వెళ్ళొద్దు అన్న, మన ఇండియన్ ఎంబసీ లేదు. మీకు ఏదైనా ప్రాబ్లం అయితే ఫర్దర్గా వచ్చరికి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు అని చిన్న కంట్రీస్కి వెళ్ళదు. వెళ్తే మనకంటే ఈక్వల్ కంట్రీస్కి వెళ్ళండి, లేదా మనకంటే హైయర్ కంట్రీస్కి వెళ్ళండి. డెవలప్డ్ కంట్రీస్కి వెళ్తే రేపు సెక్యూరిటీ వైజ్గా ప్రాబ్లం ఉండదు. సో ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. మనము ఇండియన్ ఎంబసీ లేని కంట్రీస్కి వెళ్ళేసి తర్వాత ఏదైనా ప్రాబ్లం అయితే అది ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. లైక్ యుక్రెయిన్ లాంటి పెద్ద కంట్రీస్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు జార్జియా లాంటి చిన్న కంట్రీస్కి వెళ్ళొద్దని ఇంతకుముందు అఫీషియల్గా చెప్పున్నారు. డోంట్ గో ఫర్ స్మాలర్ కంట్రీస్, గో ఫర్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ ఇన్ ఇండియా ఆర్ ఈక్వల్ టు ఇండియన్ కంట్రీ ఆర్ ఎకానమీ వైజ్, పొలిటికల్ వైజ్, ఎవ్రీథింగ్.
ఫైనాన్షియల్ వైజ్ ఎడ్యుకేషన్ వైజ్. అంటే మనకంటే పెద్ద ఈక్వల్ కంట్రీస్ వెళ్ళాలి, లేదా మనకంటే టాప్ కంట్రీస్ వెళ్ళమని చెప్పారు. చిన్న చిన్న కంట్రీస్ వెళ్ళి తర్వాత ఫర్దర్గా ప్రాబ్లం అయితే మనల్ని హ్యూమన్ షీల్డ్గా వాడతారని క్లియర్గా చెప్పుకున్నారు. సో కాబట్టి డోంట్ గో ఫర్ స్మాలర్ కంట్రీస్. అది ఇండియన్ ఎంబసీ వాళ్ళు లేదా మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు క్లియర్గా చెప్పుకున్నారు. అందుకని చిన్న చిన్న కంట్రీస్. జార్జియా పాపులేషన్ ఎంత అంటే 25 lakhs పాపులేషన్ ఓన్లీ. మన ఇండియన్ ఎంబసీ కూడా అక్కడ లేదు. 1-2 సార్లు చెక్ చేసుకుని వెళ్ళండి. తర్వాత రష్యా బడ్జెట్ ఎంత అవుతుంది, రష్యాలో పేమెంట్ ఏ విధంగా ఉంటుంది. సో రష్యాలో వచ్చేసరికి మొత్తం సార్ మీకు అఫీషియల్గా డాలర్ ఫీ స్ట్రక్చర్, డాలర్స్ ఇచ్చిన ఫీ స్ట్రక్చర్ మొత్తం పేమెంట్ మొత్తం రూబుల్లోనే చేయాలి. ప్రతి పేమెంట్ రష్యాలో చేసే ప్రతి పేమెంట్ రూబుల్లోనే చేయాలి. సో ఆ పేమెంట్ వచ్చేసరికి త్రూ యూఎస్ బ్యాంక్ లేదా వాళ్ళు సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఆ ప్రొసీజర్ అంతా త్రూ ఎస్బీఐ ద్వారా అవుతుంది. నో ప్రాబ్లం. ఓకేనండి. సో మన గూగుల్ పే, ఫోన్ పేలో కూడా అక్కడ పనిచేస్తున్నాయి. సో కాబట్టి రష్యన్ లాంగ్వేజ్ ఇంకో విషయం, రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలండి. ఎలాంటి లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. చెప్పాను మీరు ఇప్పుడు నేషనల్ పూల్ 50%. ఇండియాలో నేషనల్ పూల్ అన్నప్పుడు చెన్నైడు బెంగళూరుకి వస్తాడు, బెంగళూరు హైదరాబాద్ వెళ్తాడు, హైదరాబాద్ ఇంకోటి వస్తాడు. అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంది. కాబట్టి మనం వెళ్ళినప్పుడు బేసిక్ లాంగ్వేజ్ డే టు డే కమ్యూనికేషన్స్ మీట్ అవడానికి మాత్రం. అంతే తప్పితే అక్కడ చెన్నై వెళ్తే తమిళ్లో ఉన్న లాంగ్వేజ్, తమిళ్లో ఎగ్జామ్ రాయాలి, తమిళ్లో ప్రాక్టికల్స్ అంతా అలా ఉండవు. డే టు డే కమ్యూనికేషన్స్ మీట్ అయితే సరిపోతుంది. దట్ ఈస్ ద లాంగ్వేజ్ ఇంపార్టెన్స్. అంతేగాని 3 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియం, 3 సంవత్సరాలు అనేది ఆ డిగ్రీస్ ఇన్వాలిడ్ అలా ఉండదు రష్యాలో. మీరు అఫీషియల్గా మన ఎంబసీ వాళ్ళు క్లియర్గా చెప్పున్నారు. సో ఏదైనా ఇది ఎన్ని క్వశ్చన్స్ అన్ని ఒక ఎత్తు అయితే, మీరు ఫస్ట్ ఏదైనా కంట్రీ వెళ్తున్నప్పుడు ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది అక్కడ ఎంబసీ ఉందా లేదా. ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఉంటుంది. ఉంటే ఖచ్చితంగా అవసరానికి వాళ్ళు అఫీషియల్గా ఫాలో అవుతున్నట్టు ఎంబసీ వాళ్ళు డాక్యుమెంట్ ఉంటే వెళ్ళండి. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఏమి చెప్పినా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ అఫీషియల్ డాక్యుమెంట్ ద డిగ్రీ ఇన్వాలిడ్, 100% ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. అది ఫిలిపీన్స్ అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, ఏ కంట్రీ అవ్వచ్చు. దట్స్ ఇట్. ఓకే. If you have any doubts, if you have any queries, you can just contact below WhatsApp numbers. Okay. Thank you very much.